అక్క నమస్తే అక్క. అక్క నిన్న గ్రామ సభ నుంచి వచ్చేసారు కదా, నిన్న ఆరోపణలు వచ్చాను. ఏ ఏ విధంగా? గ్రామ సభకు పోవడం జరిగింది. ఆ గ్రామ సభలో తెలుగుదేశం నాయకులు నా మీద దౌర్జన్యంగా మాట్లాడడం జరిగింది. ఒక అతను కూర్చో అని చెప్పి నిర్భాషణతో మాట్లాడాడు. అతను తర్వాత బయటకు వచ్చిన తర్వాత, మీరు ఏం అభివృద్ధి చేసినారు గ్రామంలో, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఈ పంచాయతీకి రావాల్సిన అవసరం లేదు, అది ఇదంటూ మాట్లాడుతూ చేయలేదు. ఈ పంచాయతీ మేము కూడా రావాలా, ఈ పంచాయతీ మాది, మేము రావాలంటే లేదు, ఈ తెలుగుదేశం పంచాయతీ అని చెప్పి ఎటబడితే అటు మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి మా వారు, మా భర్త ఉండి, లేచిరా అమ్మాయి, ఈ విధంగా అగౌరవపరిచారు కాబట్టి లేచిరా అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఏదో తాగేసి మాట్లాడాడు, ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి అన్నారు. అతను తాగేసి మాట్లాడే వ్యక్తి అయితే అన్న మందిలో ఎంత ఈ ఊర్లో ఎంత మెజారిటీతో అతను గెలిపించారు. ఒక తాగుబోతూ ఒక తిరిగిపోతూ అయితే. మీరు సర్పంచ్ అయ్యి 3 సంవత్సరాలు అయిందక్క. అయితే ఈ గ్రామానికి మీరు ఎటువంటి సేవ చేయలేదా? ఈ 3.5 సంవత్సరంలో గ్రామంలో రోడ్లు అయితేనేమి, వాటర్ ప్లాంట్లు అయితేనేమి, సైన్ కాలువలు అయితేనేమి, డ్రైనేజీలు అన్ని కట్టాము. మట్టి రోడ్డుల్లో మట్టి తోలాము. రోడ్డుల్లో మట్టి కూడా మా సొంత నిధులతో తోలాము. ఎమ్మెల్యే గారు ఊర్లోకి వస్తున్నారన్న తర్వాత చెత్త తీయడం కానీ, వారానికి ఒకసారి పెట్టి చెత్త తీయడం కానీ, మొన్నటి దాకా కూడా చెత్త మేమే ఎత్తిచ్చాము. బండ్లు ఇబ్బంది వల్ల, బండ్లు 2 చెడిపోయే బండ్లు ఇబ్బంది వల్ల వారానికి ఒకసారి ఎత్తిస్తున్నాము. రేపు 1వ తేదీ నుంచి కంటిన్యూ చేస్తాము చెత్త కూడా. గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా అన్ని సహకరిస్తూ చేస్తున్నాము. గ్రామ ప్రజలను కూడా అడగండి మేము ఏ విధంగా అభివృద్ధి పరిచామో. మా భర్త ప్రతిరోజు బయటికి వెళ్ళి గ్రామంలో ఏమేమి జరుగుతుంది, వాటర్ ఏ విధంగా వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయా రావట్లేదా, ప్రతి ఒక్కటి ఇది చేసుకుంటూ వస్తుంటాడు. ప్రతిరోజు పోయేసి వస్తుంటాడు. సరే, ఇన్ని సంక్షేమ పథకాలు మీరు చేశారంటున్నారు కదా, సరే ఈ గ్రామం నుంచి మనకి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? గ్రామంలో వ్యతిరేకత అనేది గ్రామస్తులు ఎవరు లేదు కదా, అవతల పార్టీ వాళ్ళు ఆ 2-3 వ్యక్తులే చెప్పారు. కానీ ఈరోజు గ్రామంలోకి వెళ్ళండి, గ్రామంలో 10 మందిని విచారించండి. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు ఏందనేది మీరు అడగండి. ఈ 10 మందిలో కానీ మెజారిటీ పీపుల్ సర్పంచ్ ఏమి చేయలేదంటే మీరు రాజీనామా చేసేస్తాం. ఈరోజు పత్రికా ముఖంగా చెప్తున్న సర్పంచ్ ఒక 10 మందిని విచారించండి. గ్రామం మొత్తం మీద మీ ఛానల్ అన్ని వెళ్ళి దండిగుంట గ్రామంలో సర్పంచ్ అభివృద్ధి చేశాడా చేయలేదా అనేది కానీ కనుక్కొని, మెజారిటీ పీపుల్ కానీ మా గ్రామంలో సర్పంచ్ అభివృద్ధి చేయలేదంటే మేము రాజీనామా చేసేస్తాం. సర్పంచ్ అభివృద్ధి చేశాడు ఇప్పుడు మీ సమస్యలో చెప్పినారు నెంబర్లు. గ్రామస్తులందరూ కూడా అనుక్షణం ప్రజాసేవకే నేను ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండి అన్ని పార్టీల్లో కూడా నా గ్రామాన్ని నేను చేసిన అన్ని అభివృద్ధి పనులు ఎవరు కూడా చేయలే, ఇంకా చేస్తా. నా గ్రామ ప్రజలు రుణం తీర్చుకోవాలంటే కొన్ని ఇబ్బందుల వల్ల, గత ప్రభుత్వంలో నిధులు లేని కొరత వల్ల చేసాం. ఈ రోజు ప్రభుత్వం నిధులు ఇచ్చిందా గ్రామాన్నే అభివృద్ధి పరుస్తాం. మేము సొంత డబ్బులు మేము సొంతగా ఏమీ వాడుకోము. కావాలంటే గ్రామ ప్రజలు కనుక్కోవాలి, ఎవరో వ్యక్తులు మాట్లాడే కాదు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి విచారించండి. ఈవెన్ టీడీపీ పార్టీ వాళ్ళని కూడా కనుక్కోండి, మా గురించి చెప్తారు. నేను ఏ విధంగా కష్టపడతామో, ఏమి అభివృద్ధి చేసామని కనుక్కోండి. ఈరోజు ఒక సర్పంచ్గా చేసిన పనులేంది, వీధి లైట్లు, మంచినీళ్లు, చెత్త. వాళ్ళు అన్నారు కదా చెత్త చూపించండి, వీధిలో చెత్త. వాళ్ళు సంవత్సరం రోజుల నుంచి మాకు సంవత్సరం రోజుల నుంచి బండి ప్రాబ్లం వల్ల చెత్త తీయలేదు అనేది కరెక్ట్ కాదు. బండి ఆపేశాం, చెత్త ఎత్తే మనుషులను ఆపేశాం. పంచాయతీ భరించలేకపోయిన తర్వాత ఆల్రెడీ పాత బకాయిలు చెల్లించలేకున్నామని మేము చెత్త ఎత్తే మనుషులను ఆపేశాం. కానీ ఒక మనిషి చెత్త ఎత్తిస్తున్నాను లేదు, మీరు వెళ్తా వాటర్ ప్లాంట్ లో ఒక ఆయన ఉంటాడు కనుక్కోండి. వారానికి ఒకసారి చెత్త వేపిస్తే సైడ్ కాలం క్లీన్ చేపిస్తాను. ఇప్పుడు నేను చెత్త ఎత్తకపోతే గ్రామంలో చెత్త చూపించండి అబ్బా. గ్రామంలో పోదాం పని, గ్రామంలోకి ఎక్కడ చెత్త ఉందో చెప్పండి. అంతేగాని చెత్త గురించి మాట్లాడి ఇవన్నీ ఈ వ్యవహారాలని నడపకూడదు. తాగేసి వచ్చాడు ఈ విధంగా నేను ఆడవాళ్ళని గౌరవపరుస్తాను, అగౌరవపరుస్తాను. ఒక 2-3 ఆడవాళ్ళు వ్యవహరించి కనుక్కోండి. మా ఊర్లో ఆడవాళ్ళు కనుక్కోండి. నేను ఎంత గౌరవంగా అమ్మ అంటే ఎంత మాట్లాడుతున్నా ఆడవాళ్ళతో ఒకసారి కనుక్కోండి. వాళ్ళు అంటే ఏంటంటే మాకు అసలు అభివృద్ధి పనులే ఏది చేయలేదు. ఈ రోజు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దండిగుంటలో ఫస్ట్ మినరల్ వాటర్ పెట్టింది నేనే. సిమెంట్ రోడ్లు వేసాం. మొన్న కూడా 2 నెలల క్రితం మొత్తం ప్రతి వీధులు, అరిజిన వాళ్ళ వీధులు అన్ని పాడిపడిపోయి చెట్లుంటే వీధులంతా మట్టితో చూపిస్తాం రండి. రెండోది వచ్చి సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు వాళ్ళు చెప్పారు చూసా, వాళ్ళ వీధుల్లోనే సిమెంట్ రోడ్లు వేసి ఉన్నాను, కావాలంటే చూద్దాం రండి. అభివృద్ధి జరగలేదు అనేది ఇప్పుడు ఒక సర్పంచ్గా ఏం చేస్తాడు, వీధి లైట్లు, మంచినీళ్లు. అది ఊర్లోకి 2 మోటార్లు ఉంటాయి. అరిజిన వాళ్ళు 2 మోటార్లు వేసాము, 2 మోటార్లు పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చినాము.
ఎక్కడైనా మంచినీళ్ళ ప్రాబ్లం ఉందని కనుక్కోండి. ఒక సర్పంచ్ ఇదేగా చేయాలా, మీరు చేయండి. ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో మీరు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తారో చెప్పారు కదా, 5 సంవత్సరాలు చూపిస్తామని మేము సహకరిస్తాం. సర్పంచ్ RBK లో కూడా అవినీతి ఉంది అని అంటారు. ఆర్బీకేలో అవినీతి లేదు. ఆర్బీకేలో నేను నష్టపోయినా 2 లక్షల నష్టం నాకు. ఆర్బీకే వచ్చి వేరే పంచాయతీలో కట్టాం, దానికి వచ్చి 5,10,000 బిల్లు వచ్చింది. దాని కన్స్ట్రక్షన్ చూడండి ఎంత గుంటలో నుంచి కట్టాను. తర్వాత పంచాయతీలో పెట్టి డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వాల. తర్వాత అయినా కానీ మా గవర్నమెంట్ ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో కానీ దాన్ని కంటిన్యూషన్ చేయమంటే కట్టుండే వాళ్ళవి, మాకు చెప్పలా. ఇప్పుడు మీరు చేయండి, అభివృద్ధి చేయండి, దాన్ని మీరు కట్టండి, మేము సర్పంచ్గా మీకు సహకరిస్తాం. అంతేగాని ఆర్బీకేలో అవినీతి జరిగేది ఎక్కడ అవినీతిని చూపించినా, ఆర్బీకే కాదండి, ఎక్కడైనా అవినీతిని నిరూపిస్తే మేము రాజీనామాకు సిద్ధం. నిన్న గ్రామ సభ నుంచి రావడానికి కారణం ఏంటి? మాకు అక్కడ అగౌరవం వచ్చి కూర్చొని మా ఎంపీటీసీ గారు ఎన్ఆర్జీసీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతసేపు సంవత్సరం నుంచి చెత్తలేదు, మీరెవరు, మీరేది మా గవర్నమెంట్, మా జులుము, మీరు చూశారు అందరూ అక్కడ. మేము వస్తాం, ఒక ఆయన అయితే పెద్ద వస్తా కూర్చో అన్నాడు సర్పంచ్నే, మా గవర్నమెంట్, మేము ఎక్కడికైనా వస్తాం, మగోడైన ఆపండి అన్నారు. మాకు అవమానకరంగా వచ్చి నా భార్యను లేచి తీసుకొచ్చేసాను నేను. ఇంతే జరిగింది. కానీ ఎక్కడ మా గ్రామ ప్రజలను కనుక్కోండి, ఎక్కడ ఒక వ్యక్తిని ఎక్కడైనా అగౌరవపరిచాం. ఎంపీడీఓ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు, కనుక్కోండి. దుర్భాషలు ఆడారు అక్కడ. ఏమి దుర్భాషలు అనేది కనుక్కోండి. ఎవడు వాయిస్ లేచి ఉంది, నేను మాట్లాడా, మమ్మల్ని అగౌరవపరిచారు కాబట్టి నేను లేచి వచ్చేసా. నువ్వేమి చేసావు 3.5 సంవత్సరాలు అన్నప్పుడు నేనేం అభివృద్ధి చేశాను గ్రామస్తులకు తెలుసు. నేను అనేది వాస్తవమే. 8 వార్డుల్లో 4 వార్డులకు మెంబర్లు దొరకలా పెట్టుకునేదానికి. 4 వార్డులు 8 వార్డులు నేనే గెలుచుకున్నా. నేనంటే గెలిపించారు, గెలుచుకోవడం అంటే నేను బ్రిగ్గింగ్ చేసి గెలవాలా. గ్రామ ప్రజలు నా మీద అభిమానంతో ఆయన అన్నాడు కదా, తాగుబోతే తిరిగిపోతే అంత మెజార్టీతో గెలిపించాను నన్ను, నా భార్యని. ఏ వ్యక్తిని కూడా తాగుబోతాడు సర్పంచ్గా పోటీ చేస్తే ఎక్కడ గెలిపిస్తారు? నిన్నెందుకు గెలిపిలేదు? మీ మనిషిని ఎందుకు గెలిపిలేదు చెప్పండి. నా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అంత ఉండకూడదు, తప్పది. నేను మాట్లాడిన వాళ్ళ గురించి, వాళ్ళ వ్యక్తిత్వాలు నేను మాట్లాడను. ఆడవాళ్ళని అగౌరవపరుస్తాడు, అగౌరవపరిస్తే ఇవన్నీ మాట్లాడకూడదండి. ఇప్పుడు నా భార్య నా మీద కేసులు పెట్టి జైలు అయిపోయినా నన్ను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.